హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఆర్ తెలుగు ఛానల్. వ్రెజ్లింగ్లో జాన్ సెనా, రోమన్ రైన్స్, అండర్టేకర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ లాగానే ఈ వ్రెజ్లర్కు కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ లక్షలలో కాదు కోట్లలో ఉంది. తను చాలా తక్కువ సమయంలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్గా నిలిచాడు. 6.1 ఇంచ్ ఎత్తు, 98 kgs బరువున్న ధీరుడు. తన పేరు చెప్తే చాలు ఆపోజిట్ ప్లేయర్కు చెమటలు పడతాయి. తనే సేత్ రోలిన్స్. సేత్ రోలిన్స్ వ్రెజ్లింగ్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే, కానీ తన రియల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం సేత్ రోలిన్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేత్ రోలిన్స్ 1986 మే 28న అమెరికాలోని బఫెల్లో, అయోవాలో జన్మించాడు. సేత్ రోలిన్స్ అసలు పేరు కాల్బీ డానియల్ లోపెజ్. తను ఆర్మేనియన్, జర్మన్ మరియు ఇరిస్ సంతతికి చెందినవాడు. తన ఇంటి పేరు లోపెజ్. ఇది తనకు మెక్సికన్ మరియు అమెరికన్ సౌతి తండ్రి నుండి వచ్చింది. సేత్ రోలిన్స్కు ఒక సోదరుడు కూడా ఉన్నాడు. తను వ్రెజ్లింగ్లోకి రాకముందు మామూలు జీతాన్ని గడిపేవాడు. సేత్ రోలిన్స్ డెవన్పోర్ట్ వెస్ట్ హై స్కూల్లో చదువుకున్నాడు. తను స్కూల్లో కూడా చాలా హుషారుగా ఉండేవాడు. అలాగే ఆటలను కూడా తన స్నేహితుల కన్నా బాగా ఆడేవాడు. తను ఇతరుల కన్నా బలంగా ఉండాలనుకునేవాడు. తనకు ఫుట్బాల్ గేమ్ అంటే చాలా ఇష్టం. తను పెద్దయ్యాక ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. ఇక ఫైటింగ్ తనకున్న అలవాటు. దాంతో 14 సంవత్సరాల వయసులోనే తను వ్రెజ్లింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఇక కుస్తీ మీద ఉన్న ఆసక్తితో తనకున్న కొంతమంది స్నేహితులతో కుస్తీ పోటీ పడేందుకు నిర్ణయించుకున్నాడు. కుస్తీ ఆడేందుకు తన ఇంటికి వెనకాల ఉన్న ఖాళీ స్థలంను బాగు చేసి తన స్నేహితులతో ఆడటం ప్రారంభించాడు. తనకప్పుడు ఫుట్బాల్ మరియు వ్రెజ్లింగ్ రెండూ ఇష్టమే, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తనకు నిజంగా ఇష్టమైనది వ్రెజ్లింగ్ అని నిర్ణయించుకున్నాడు. సేత్ రోలిన్స్ తన గ్రాడ్యుయేషన్ను 2004లో పూర్తి చేసుకొని తనకిష్టమైన వ్రెజ్లింగ్ వైపు అడుగులు వేశాడు. తను గొప్ప వ్రెజ్లర్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇక దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు. తర్వాత 2005లో తన అద్భుతమైన ప్రదర్శనను చూసి SCWలో సెలెక్ట్ చేసుకున్నారు. దీనిలో తన పేరును జిక్స్గా పెట్టుకున్నాడు. తర్వాత SCW హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను గెలిచి తనను తాను నిరూపించుకున్నాడు. దాంతో చాలా తొందరగానే తనకు మ్యారిక్ బ్రేవ్తో ట్యాగ్ టీం ఏర్పరచడానికి అవకాశం లభించింది. తర్వాత వీరిద్దరూ అనేకసార్లు NWA మిడ్వెస్ట్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ను డిఫెండ్ చేశారు. అలాగే తను TNA వ్రెజ్లింగ్లో కూడా పాల్గొన్నాడు. TNAలో టీంను ఏర్పరిచి తన సత్తా చాటాడు. కొన్ని రోజుల తర్వాత మ్యారిక్ బ్రేవ్కు నెక్ ఇంజురీ కావడం వల్ల ఈ టీం విడిపోవాల్సి వచ్చింది. దాంతో తను సింగిల్ మ్యాచ్లలో ఆడవలసి వచ్చింది. దీనివల్ల తనకు మంచి అవకాశం లభించిందని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు తనకు పెద్దగా గుర్తింపు లేదు. సింగిల్ మ్యాచ్లో కూడా ఓడించి తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఇక 2007లో మరో ఇద్దరితో కలిసి ROHలో కూడా ట్యాగ్ టీమ్ ఏర్పరిచాడు. దానిలో తన పేరును మారుమోగించాడు. తర్వాత 2009లో సేత్ రోలిన్స్కు సర్జరీ కూడా జరిగింది. సర్జరీ తర్వాత వచ్చి తను కేన్ కింగ్, రాడ్రిక్ స్ట్రాంగ్, క్రిస్ హీరోలను ఓడించాడు. దాంతో తనకు ROH వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో అవకాశం లభించింది. ఫిబ్రవరి 2010 ROHలో తను ఛాంపియన్గా నిలిచాడు. కానీ తన జీవితంలో అసలైన మలుపు 2010 ఆగస్టు 8న వచ్చింది. ఆ రోజు తను ప్రపంచంలోనే అతిపెద్ద వ్రెజ్లింగ్ సంస్థ అయిన WWEతో డెవలప్మెంటల్ సిగ్నేచర్ చేసి FCWలోకి వెళ్ళాడు. దీనికి బదులుగా తన ముందు TNA మరియు ROH వంటి ఇతర దారులున్నాయి. కానీ సేత్ రోలిన్స్కు ఈవెన్ బోర్న్ WWEలో బాగుంటుందని దానిలో చేరమని సలహా ఇచ్చాడు. తనపై నమ్మకంతో సేత్ రోలిన్స్ WWEలో చేరాడు. దాని తర్వాత జిక్స్గా ఉన్న తన పేరును టేలర్ బ్లాక్గా మార్చుకొని స్మాక్ డౌన్ మ్యాచ్లో తన డెబ్యూను చేశాడు. మొదటి మ్యాచ్లోనే తను ట్రెంట్ బ్యారిటాను ఓడించాడు. తర్వాత FCWలో డెబ్యూ చేసేటప్పుడు తన టేలర్ బ్లాక్ పేరును సేత్ రోలిన్స్గా మార్చుకున్నాడు. ఈ పేరును తనకు ఇష్టమైన బ్లాక్ ఫ్లాగ్ సింగర్ హెన్రీ రోలిన్స్ నుండి తీసుకున్నాడు. సేత్ రోలిన్స్ FCWలో తన మొదటి మ్యాచ్లోనే ఓడిపోయాడు. కానీ తను ఓటమిని సహించలేదు. దాంతో చాలా హార్డ్ వర్క్ చేసి పెద్ద పెద్ద ప్లేయర్స్ని ఒకరి తర్వాత ఒకరిని ఓడించాడు. ఇక 2012లో రోమన్ రైన్స్, సేత్ రోలిన్స్, డీన్ ఆంబ్రోస్ కలిసి ది షీల్డ్ అనే ట్యాగ్ టీమ్ని ఏర్పరిచారు. ఇది ఇప్పటి వరకు అన్నింటికన్నా స్ట్రాంగ్ టీం. దీనిని ఓడించడం అంత సులభం కాదు. కానీ దీనికి దీటుగా రా CEO ట్రిపుల్ H, రాండీ ఆర్టన్, బటిస్టా ఈ ముగ్గురితో ఏర్పడిన ఎవల్యూషన్ టీం నిలిచింది. 2014 సంవత్సరం వరకు సేత్ రోలిన్స్ షీల్డ్ టీంలో ముఖ్య పాత్రను వహించాడు. దీని తర్వాత బటిస్టా ఎవల్యూషన్ను వదిలి వెళ్ళాడు. దాని తర్వాత ట్రిపుల్ H ప్లాన్ చేసి షీల్డ్ను బ్రేక్ చేశాడు. చాలా రోజుల తర్వాత 2017 అక్టోబర్ 9న షీల్డ్ మళ్ళీ ఒకటయింది. సేత్ రోలిన్స్ డీన్ ఆంబ్రోస్, రోమన్ రైన్స్తో కలిసి ఇప్పటి వరకు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. తర్వాత 2018 అక్టోబర్ 22న రోమన్ రైన్స్ తనకున్న వ్యాధి కారణంగా ఇక ఆడలేనని చెప్పి వెళ్ళాడు. రోమన్ రైన్స్ వెళ్ళాక డీన్ ఆంబ్రోస్ సేత్ రోలిన్స్పై దాడి చేశాడు. దాంతో షీల్డ్ టీం మళ్ళీ బ్రేక్ అయింది.
ఇక సేత్రోలింక్స్ సిగ్నేచర్ మూవ్స్, ఫినిషింగ్ మూవ్స్ గురించి చెప్పాలంటే డైవింగ్ డబుల్ ఫుట్ స్టాంప్, డైవింగ్ సమ్మర్సాల్ట్ నెక్ బ్రేకర్, సూపర్ ఫ్లెక్స్, ఫ్రాగ్ ఫ్లాష్, సూసైడ్ డైవ్, టర్న్ బక్కల్ పవర్ బాంబ్, పెడ్డిగిరి వంటి అద్భుతమైన మూవ్స్ తన నుండి చూడవచ్చు. అలాగే తనకున్న అచీవ్మెంట్స్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ను ఒకసారి, యునైటెడ్ ఛాంపియన్షిప్ను ఒకసారి, అలాగే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను 2 సార్లు మరియు మనీ ఇన్ ద బ్యాంక్ కంటెస్ట్ను కూడా గెలిచాడు. అలాగే డబ్ల్యూడబ్ల్యూఈ టీన్ వీడియో గేమ్స్పై కవర్ ఫోటో, తర్వాత 2012లో రోమన్ రేన్స్తో పాటు బెస్ట్ ట్యాగ్ టీమ్ అవార్డు వంటి అనేక అవార్డులను అందుకున్నాడు. ఇక సేత్రోలింక్స్ షార్క్నాడో, ది జెట్సన్స్, అర్మిడ్ రెస్పాన్స్ వంటి సినిమాలలో నటించాడు. అలాగే గుడ్ మార్నింగ్ అమెరికా, ద డైలీ షో వంటి టీవీ కార్యక్రమాల్లో కూడా నటించాడు. తర్వాత సేత్రోలింక్స్ మ్యారిక్ బ్రేవ్తో కలిసి రెజ్లింగ్ ట్రైనింగ్ స్కూల్ను కూడా నడుపుతున్నాడు. దానిలో స్టూడెంట్స్కు తనకున్న అనుభవాలను కూడా తెలియజేసి వాళ్ళలో స్ఫూర్తిని నింపుతున్నాడు. ఇక సేత్రోలిన్స్కు ఇష్టమైన రెజ్లర్ షాన్ మైకెల్, అలాగే తనకి ఇష్టమైన సింగర్ హెన్రీ రోలిన్స్. తర్వాత తనకు ఫుట్బాల్ గేమ్ అన్నా వీడియో గేమ్ అన్నా చాలా ఇష్టం. సేత్రోలిన్స్కు ఫైట్ క్లబ్ మూవీ అంటే చాలా ఇష్టమట. సేత్రోలింక్స్ ఎక్కువ సమయాన్ని వీడియో గేమ్ ఆడటంలో లేదా మ్యూజిక్ వినడంలో గడుపుతాడు. ఇక సేత్రోలిన్స్కు ట్రిపుల్ హెచ్కు మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. మరి వీరిద్దరిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? అలాగే సేత్రోలిన్స్పై మీకున్న ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కిందనున్న కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ రూపంలో చెప్పండి.